హలో లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి డిజైన్స్. లాస్ట్ వీడియోలో మనము ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ కటింగ్ చూసామన్నమాట. ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్‌గా దాని స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. ఇవైతే మనం కట్ చేసుకున్న పీసెస్ అండి. ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఏవైతే ప్రిన్స్ కట్ పీసెస్ ఉన్నాయో వాటిని ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. ఈ విధంగా అటాచ్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం కట్ చేసుకుంటున్నప్పుడు ఈ విధంగా నొక్కులు పెట్టుకున్నామో, ఆ నొక్కులు ఇలా మ్యాచ్ అయ్యేలాగా మనం మ్యాచ్ చేసుకుంటూ ఇలా పిన్స్ అరేంజ్ చేసుకోవాలనమాట. అందుకే మనం కట్ చేసుకుంటున్నప్పుడు నేను క్లియర్‌గా చెప్పాను. ఖచ్చితంగా నొక్కులు పెట్టుకోవాలి అనేసి. లేకపోతే ఏమవుతుందంటే ఈ పీసెస్ కొంచెం పైకి, కిందకి అయిపోతాయి. మన ఫిట్టింగ్ మొత్తం పాడైపోతుందనమాట. సో, ఈ నొక్కులు పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి కటింగ్ చేస్తున్నప్పుడు. కటింగ్ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చెక్ చేయండి. ఈ విధంగా నీట్‌గా పిన్స్ అరేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం కుట్టేటప్పుడు మనకి చాలా ఈజీ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇలా అరేంజ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకొని ఇలా కుట్టుకోవాలనమాట. ఇలా కుట్టుకోవడం కోసమే మనం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్‌ని ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా కట్ చేస్తున్నాము. ఓకేనా? సో, ఈ విధంగా మనం పెట్టుకున్న పిన్స్ ఒక్కొక్కటి ఇలా తీసుకుంటూ నీట్‌గా కుట్టుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ చాలా నీట్‌గా ఉంటుంది. ఓకే. ఇదే విధంగా మనకి ఇటువైపు పార్ట్ కూడా ఉంది కదా! ఇటువైపు పీస్‌ని కూడా సేమ్ ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలనమాట. అటాచ్ చేస్తున్నప్పుడు పైన పీస్‌ని కానీ, కింద పీస్‌ని కానీ మనం దేన్ని కూడా లాగుతూ అటాచ్ చేసుకోకూడదు. చాలా ఈజీగా అటాచ్ చేసుకోవాలనమాట. లాగడం వల్ల ఏమవుతుంది అంటే ఫిట్టింగ్ అనేది పాడైపోతుంది. ఇక్కడ చూస్తే చాలా నీట్‌గా వచ్చింది కదా! ఇదే విధంగా మనం ఇటు సైడ్ పీస్‌ని కూడా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం ఎక్స్‌ట్రా ఉందన్నమాట. అందుకే మనం కట్ చేస్తున్నప్పుడు ఆర్మ్ హోల్‌ని మనం గీసుకున్న ప్రకారం కాకుండా కొంచెం ఎక్స్‌ట్రా కట్ చేసుకున్నాము. ఎందుకంటే ఇలా ఎగుడు దిగుడు వచ్చినప్పుడు మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు కుట్టేసిన తర్వాత మనం ఎగ్జాక్ట్‌గా గీసుకున్న ప్రకారం ఆర్మ్ హోల్‌ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. అందుకే కట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ప్రిన్స్ కట్ వాటికి ఆర్మ్ హోల్‌ని యాస్ ఇట్ ఈస్‌గా కట్ చేయకుండా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకునే కట్ చేసుకోవాలి. సో, మన ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫినిషింగ్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్‌లో మనం ఒక 1 ఇంచ్ డాట్ పెట్టుకుందాం అనుకున్నాం కదా! ఈ విధంగా మనం డాట్‌ననేది ఇలా ఫినిష్ చేసుకోవాలన్నమాట. ఓకే. డాట్ ఎలా పెట్టుకోవాలి అనేది నేను మీకు కటింగ్ వీడియోలో చూపించాను. ఈ విధంగా మనం దాన్ని కుట్టి ఫినిష్ చేసుకోవాలన్నమాట. 2 డాట్స్ సేమ్ ఇదే విధంగా కుట్టాలి. కుట్టిన తర్వాత మనకి ఇలా నీట్‌గా ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ ఇంకా బ్యాక్ 2 ఆహ్, ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఈ రెండిటిని ఎదురెదురుగా పెట్టుకొని ఈ విధంగా భుజాల దగ్గర మనం అటాచ్ చేసుకోవాలి. ఓకే. ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకొని భుజాల దగ్గర మనం ఈ విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఓకే. మన టాప్ పోర్షన్ అయితే దాదాపుగా అయిపోయినట్టే. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ ఎలా కట్ చేయాలి? ఫ్రాక్ పార్ట్ ఎలా కట్ చేయాలి చూద్దాము. టోటల్ నేను 5 మీటర్స్ తీసుకున్నాను కదా! ఇందులో బాడీ పార్ట్‌కి 1 మీటర్ పోగా నాకు 4 మీటర్స్ మిగిలితే దాన్ని ఈ విధంగా 4 మడతల మీద తీసుకున్నాననమాట. నాకొచ్చేసి ఒక్కొక్క లేయర్ లెంత్ 11 ఇంచులు కావాలి. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అన్ని పీసెస్ ఒకదానికొకటి అటాచ్ చేస్తున్నప్పుడు మనకొక హాఫ్ ఇంచ్ ఇలా పోతుంది గదా! పైన ఒక హాఫ్ ఇంచ్, కింద ఒక హాఫ్ ఇంచ్ పోతుంది గాబట్టి, నాకు 11 కావాలైతే ఈ విధంగా 12 ఇంచులతో మార్క్ చేసుకుంటున్నాను. నాకు టోటల్ అన్ని లేయర్స్ 3 లేయర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అన్ని లేయర్స్ నాకు ఒకే లెంత్ కావాలి. అందుకే ఈ విధంగా మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తాన్ని పెట్టేసుకొని అన్నీ ఒకే లెంగ్త్‌లో నేను కట్ చేసేసుకుంటున్నాననమాట. 3 లేయర్స్ ఒకే లెంగ్త్ ఉంటే మనకి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఈజీ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా 12 ఇంచులతో ఇట్లా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలానే ఈ 4 మీటర్ల ఫ్యాబ్రిక్ అంతా కూడా నేను ఇలా లేయర్స్ అన్నీ కట్ చేసుకుంటామనమాట. ఓకే. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇదొచ్చేసి ఫస్ట్ లేయర్. ఇది సెకండ్ లేయర్ కోసం కట్ చేసిందనమాట. ఇప్పుడు ఇదొచ్చేసి థర్డ్ లేయర్. ఈ లేయర్స్ ఎంత పొడవు తీసుకుంటున్నాము అనేది నేను మీకు క్లియర్ కాలిక్యులేషన్ కూడా చెప్తాను. ఓకేనా? మొత్తం మనకి 3 లేయర్స్ అన్నమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి 3 లేయర్ ఫ్రాక్. ఓకే. ఈ విధంగా 4 మీటర్లని ఇలా
12 ఇంచుల విడ్త్‌తో అన్నీ కట్ చేసుకున్నాననమాట. ఇప్పుడు ఫస్ట్ లేయర్ వచ్చేసి మన నడుము భాగం ఎంతుందో, నడుము కిందన ఎంతుందో ఖర్చులతో కలిపి దానికి డబుల్ తీసుకోవాలి. నేను మెజర్ చేసుకుంటే నాకు ఖర్చులతో కలిపి మొత్తం 19 ఇంచులొచ్చిందనమాట. సో, దానికి డబుల్ దాదాపుగా నేను 40 ఇంచులు తీసుకుంటున్నాను. ఓకే. ఈ విధంగా 40 ఇంచులు తీసుకోవాలనమాట. ప్రతి లేయర్ 2 తీసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఫ్రంట్ పార్ట్‌కి, ఒకటి బ్యాక్ పార్ట్‌కి. ఓకే. ఈ విధంగా ఒకటి ఫ్రంట్ లేయర్, ఇంకొకటి బ్యాక్ లేయర్ అన్నమాట. సో, మొత్తం మనం ఫ్రాకొచ్చేసి 3 లేయర్ల ఫ్రాక్ అయినా సరే మనం 6 లేయర్స్ తీసుకుంటాం. ఎందుకంటే ఫ్రంట్ 3 లేయర్స్, బ్యాక్ 3 లేయర్స్. ఇది మాత్రం కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. ఇదొచ్చేసి మన ఫస్ట్ లేయర్ అన్నమాట. ఇప్పుడు మన సెకండ్ లేయర్. సెకండ్ లేయర్ ఎంత తీసుకోవాలి అంటే, ఫస్ట్ లేయర్ 40 ఇంచెస్ తీసుకున్నాం కదా! దానికి ఎగ్జాక్ట్‌గా డబుల్. అంటే 80 ఇంచులు తీసుకుంటామనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లేయర్. 80కి డబుల్ ఎంత? 160. కాలిక్యులేషన్ ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాను. ఒకసారి పాజ్ చేసుకొని చూడండి. 40 ఇంచెస్, 80 ఇంచెస్, 160 ఇంచెస్. ఇదొచ్చేసి మన ఫస్ట్ లేయర్. ఇదొచ్చేసి సెకండ్ లేయర్. ఇక ఇదొచ్చేసి థర్డ్ లేయర్ అన్నమాట. ప్రతి లేయర్‌కి మనకి 2 పీసులుంటాయి. ఈ ఫ్రాక్ కుట్టడం చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. నేను చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ యాస్ ఇట్ ఈజ్ ఫాలో అయితే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ లేయర్‌ని తీసుకొని దీనికి గ్యాదరింగ్స్ క్రియేట్ చేయడం కోసం ఈ విధంగా పావించు పైనుంచి పావించు డిస్టెన్స్‌తో ఈ విధంగా మనం లూజ్ కుట్టు వేసుకోవాలన్నమాట. ఓకే. ఇలా లూజ్ కుట్టు వేసుకోవాలి. లూజ్ కుట్టు మాత్రమే వేసుకోవాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే లూజ్ కుట్టు వేస్తేనే మనకి గ్యాదరింగ్స్ చేయడానికి ఈజీగా ఉంటుందనమాట. ఇక్కడ నేను మీకొక చిన్న ట్రిక్ చెప్తాను. సో దట్ పర్ఫెక్ట్ గ్యాదరింగ్స్ వచ్చేలా అనమాట. ఇక్కడి నుంచి మరొక పావించు డిస్టెన్స్‌తో అదే లూజ్ కుట్టుతో ఈ విధంగా మనం ఇంకో కుట్టు వేసుకోవాలి. ఓకే. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్ గ్యాదరింగ్స్ ఒస్తాయి. చూడండి ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి ఒక పావించు, ఆ కుట్టు దగ్గర నుంచి మరొక పావించు అనమాట. ఓకే. ఈ విధంగా 2 లూజ్ కుట్లు వేసిన తర్వాత దీన్ని మనం గ్యాదర్ చేసుకోవాలి. దానికోసం ఏదన్నా ఒక చివరకొచ్చి మనకి దారం పైనుంచి ఒకటి, కింద నుంచి ఒకటి వస్తుంది కదా! ఆ రెండిటిని ఈ విధంగా సెపరేట్ చేసుకొని ఈ విధంగా పుల్ చేయాలన్నమాట. ఈ విధంగా లాగితే మనకి గ్యాదరింగ్స్ చాలా నీట్‌గా ఫార్మ్ అవుతాయి. ఏదైతే ఈ లేయర్‌లో చూపిస్తున్నానో మిగతా 5 లేయర్స్‌కి కూడా ఈ విధంగానే చేయాలన్నమాట. ఓకే. ఇలా నీట్‌గా గ్యాదర్స్ చేసుకోవాలి. మనం ఎంత లూజ్ కుట్టు వేసుకుంటే మనకి అంత ఈజీగా ఉంటుందన్నమాట గ్యాదర్స్ చేయడం. ఇలా గ్యాదరింగ్ కుట్టు వేస్తున్నప్పుడు బాబిన్‌లో దారం ఉందా లేదా అన్నీ కరెక్ట్‌గా చూసుకొని వేసుకోండి. ఓకే. సో, ఈ విధంగా మన గ్యాదరింగ్స్ అయితే ఫినిష్ అయిపోయాయన్నమాట. ఎంతవరకు గ్యాదర్ చేసుకోవాలి అంటే, ఇది ఫస్ట్ లేయర్ కాబట్టి, మన నడుము ఎంతుంది అంత చేయాలి. నడుము 19 ఇంచులుంది. దాదాపుగా ఇక్కడ 20 ఇంచులుందన్నమాట. మనం కుడుతున్నప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇది మన ఫస్ట్ లేయర్. అదే విధంగా నేను సెకండ్ లేయర్‌ని కూడా ఆల్రెడీ సేమ్ ఇదే విధంగా గ్యాదర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ రెండిటిని కలిపి కుట్టేయాలన్నమాట. కుట్టడానికన్నా ముందు జనరల్‌గా ఏం చేస్తానంటే నేను, ఈ విధంగా పిన్స్ అరేంజ్ చేసుకుంటాను. ఇలా పిన్స్ అరేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఒక దగ్గర మరీ ఎక్కువ గ్యాదరింగ్స్, ఇంకో దగ్గర మరీ ప్లెయిన్‌గా ఉండకుండా నేను ఇట్లా అరేంజ్ చేసుకుంటున్నప్పుడే నీట్‌గా ఈ గ్యాదరింగ్స్ అన్నీ సర్దుకొని, మొత్తం త్రూ ఔట్ ఒకే విధంగా ఉండేలాగా అరేంజ్ చేసుకోవచ్చనమాట. అలానే మనకి కుడుతున్నప్పుడు కూడా ఈజీగా టకటక కుట్టేసుకొని ఎళ్ళిపోవచ్చు. ఓకే. ఇలా పిన్స్ పెట్టుకున్న ప్రకారం మనం అటాచ్ చేసేసుకోవాలనమాట. ఇది అటాచ్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి లూజ్ కుట్టు కాదు. నార్మల్ లెంత్ కుట్టే మనం వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇంక మనం ఏం గ్యాదరింగ్స్ చేయము. ఇది కుట్టినట్టు అలా స్టిఫ్‌గా ఉండాలనమాట. అందుకే నార్మల్ కుట్టే వేసుకోవాలి. ఈ కుట్టు ఎక్కడ వేసుకోవాలి అంటే ఈ 2 లైన్స్ వేసాం కదా! పావు పావించు డిస్టెన్స్‌తో ఆ రెండిటికి మధ్యలో వేసుకోవాలనమాట. అప్పుడు మనకి గ్యాదరింగ్స్ అనేవి చాలా చక్కగా, నీట్‌గా ఉంటాయి. ఓకే. ఈ చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవుతూ గనక మీరు ఈ ఫ్రాక్‌ని కుట్టారంటే పక్కా బొటిక్ స్టైల్ చాలా నీట్‌గా ఉంటుందనమాట. ఓకే. ఈ విధంగా మనం అటాచ్ చేసేసుకోవాలి.
ఎలా అయితే ఫస్ట్ లేయర్‌కి సెకండ్ లేయర్‌ని అటాచ్ చేసామో, సెకండ్ లేయర్‌కి కూడా థర్డ్ లేయర్‌ని అదే విధంగా అటాచ్ చేసుకోవాలనమాట. సేమ్ టెక్నిక్ కాబట్టి నేను మీకు మళ్ళీ, మళ్ళీ రిపిటిషన్ చూపించట్లేదు. ఓకేనా? ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్. ఇక్కడ నుంచి మనం థర్డ్ లేయర్ అటాచ్ చేసుకుంటామనమాట. ఇప్పుడు మనం లైనింగ్ కటింగ్ చూద్దాము. లైనింగ్‌ని ఈ విధంగా ఒక మడత మీద తీసుకుందామనమాట. బాడీ పార్ట్‌ని ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఓకే. ఈ విధంగా మెజర్ చేసుకుంటే, నడుము దగ్గర మనకి ఎంతొస్తుంది చూసుకోవాలనమాట. ఇక్కడ ఎంతొచ్చింది? 19 వచ్చింది. నేనిక్కడ లైనింగ్‌ని హాఫ్ సర్కిల్ కట్ చేద్దాం అనుకుంటున్నానండి. హాఫ్ సర్కిల్ ఫార్ములా మీకిప్పుడు చెప్తా అనమాట. ఫ్రంట్ 19 ఉందా? బ్యాక్ కూడా ఉంటుంది కదా! సో, 2తో మల్టిప్లై చేస్తే మనకి 38 వచ్చింది. అసలు ఫుల్ సర్కిల్ అంటే ఏంటి? హాఫ్ సర్కిల్ అంటే ఏంటి అనేది నేనొక క్లియర్ వీడియో మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. వచ్చిన 38ని ఈ విధంగా హాఫ్ సర్కిల్ ఫార్ములా అంటే 3.14తో డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేస్తే మనకి 12 ఇంచులొచ్చిందనమాట. ఇదొచ్చేసి మన నడుము మెజర్‌మెంట్. ఈ విధంగా ఈ కార్నర్ నుంచి 12 ఇంచులకి ఈ విధంగా నడుముని మనం మార్క్ చేసుకోవాలి. ఓకే. ఇదొచ్చేసి మన హాఫ్ సర్కిల్ ఫార్ములా అనమాట. ఈ కార్నర్ నుంచి ఈ విధంగా మొత్తం 12 ఇంచులతో ఇట్లా నీట్‌గా మార్క్ చేసుకోవాలి. ఓకే. మార్క్ చేసుకుంటూ ఇలా ఒక సర్కిల్ ఫార్మ్ చేసుకోవాలనమాట. ఇది మన నడుము మెజర్‌మెంట్‌కొస్తుంది. ఇక్కడి నుంచి ఈ ఫ్రాక్ లెంత్ ఎంత కావాలి చూడాలి. మెయిన్ ఫ్రాక్ లెంత్ 33 ఉంది కాబట్టి లైనింగ్ నేను 30 ఇంచులు తీసుకుందాం అనుకుంటున్నాననమాట. ఎందుకంటే లైనింగ్ కొంచెం తక్కువైనా పర్లేదు కాబట్టి. సో, ఈ 30 + 12 మొత్తం 42 ఈ కార్నర్ నుంచి ఈ విధంగా ఎలా అయితే నడుముకి మెజర్ చేసుకున్నామో ఇట్లా ఒక ఆర్క్ లాగా సేమ్ అలానే మొత్తం మెజర్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలనమాట. ఓకే. ఈ విధంగా 42 ఇంచులతో ఇలా మొత్తం అంతా మార్క్ చేసుకుంటున్నాము. లైనింగ్‌లో అతుకు పడుతుందండి. ఎందుకంటే లైనింగ్ విడ్త్ వచ్చేసి మనకు తక్కువుంటుంది కదా! ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత అదే మార్కింగ్స్ ప్రకారం మనం ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకే. ఫస్ట్ ఎప్పుడైనా నడుమే కట్ చేసుకోవాలండి. సో, కిందన ఈ విధంగా మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉంది కదా! అని నేను అది కూడా కట్ చేసేసాను. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అలానే మన లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని 2 కలిపి కుట్టేద్దామనమాట. నడుము దగ్గర రెండిటిని ఇలా అటాచ్ చేసేయాలి. ఓకే. ఈ నడుముంది కదా! నడుము దగ్గర రెండిటిని కలిపి ఈ విధంగా మనం అటాచ్ చేసేసుకోవాలనమాట. ఇదొచ్చేసి ఒక అర ఇంచు ఖర్చుతో పెట్టుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ ఇంచ్‌తో పెట్టుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఓకే. ఇదే విధంగా ఫ్రంట్ ఇంకా బ్యాక్ పీసెస్ 2 మనం సేమ్ టెక్నిక్ అనమాట. ఇదే విధంగా మనం చేసేసుకోవాలి. ఓకే. ఇలా లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్న తర్వాత మన బాడీ పార్ట్ ఉంది కదా! బాడీ పార్ట్‌ని ఈ ఫ్రాక్ పార్ట్‌ని రెండిటిని ఎదురెదురుగా పెట్టుకొని ఈ రెండిటిని మనం అటాచ్ చేసేసుకోవాలి. ఓకే. ఇక్కడ కూడా మనం అర ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఈ రెండిటిని అటాచ్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు నేనిక్కడ బ్యాక్ పార్ట్ అటాచ్ చేయడం చూపిస్తున్నాను. సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా అటాచ్ చేసుకోవాలి. ఓకే. అటాచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుందనమాట. ఓకే. సో, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడేంటి అంటే మనం లూజ్ కుట్లు 2 ఏసాం కదా! కింద ఒకటి కనిపిస్తూ ఉంటుందనమాట. దాన్ని మనం తీసేయాలి. ఓకే. ఆ లైన్‌ని మనం తీసేయాలనమాట. సో, మన ఫ్రాక్ ఆల్‌మోస్ట్ అయిపోయిందండి. ఫ్రంట్ ఇంకా బ్యాక్ రెండిటిని కలిపేసి సైడ్‌లో కుట్టేసేస్తే అయిపోతుందనమాట. ఇక్కడ నేను లైట్‌గా ఎంబ్రాయిడరీ ట్రై చేశాను. బాగా ప్లెయిన్‌గా ఉంది అని ఫస్ట్ టైమ్ ఎంబ్రాయిడరీ చేశాను. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఏదైనా చిన్న చిన్న పువ్వులేసుకుంటే మాత్రం ఇలాంటి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద చాలా బావుంటుంది. ఓకే. ఈ విధంగా ఫ్రంట్ ఇంకా బ్యాక్ 2 ఇలా పెట్టుకొని, మనం కట్ చేసుకుంటున్నప్పుడు ఎన్ని ఇంచులు ఖర్చు పెట్టుకున్నాం? 2 ఇంచులు కదా! సో, ఇదే విధంగా నడుము దగ్గర, చెస్ట్ దగ్గర 2 ఇంచుల ఖర్చు మనం ఏదైతే కటింగ్‌లో పెట్టుకున్నామో, అది ఇక్కడ మార్క్ చేసుకొని, ఈ రెండిటిని ఈ విధంగా కలిపేయాలనమాట. హ్యాండ్ కూడా మనం 2 ఇంచులే పెట్టుకున్నాము. సో, దానికి కూడా ఇలా కలిపేసి ఒక స్ట్రెయిట్ లైన్‌తో మనం సైడ్స్ 2 అటాచ్ చేసేసుకోవాలి. ఈ వీడియో నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి.
అసలు మిషన్ కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లేయర్ క్యాలిక్యులేషన్ కూడా చాలా ఈజీగా ఉందన్నమాట. మీరు కూడా ఈ ఫ్రాక్‌ని ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే వెంటనే లైక్ చేసేసి, స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనే మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా షేర్ చేసేయండి. అలానే నా ఛానెల్‌లో వచ్చే ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మన ఛానెల్‌లో ఇంకా ఎలాంటి డిజైన్స్ చూడాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా వాటిని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం పదండి.